వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది క్లాస్ 8 హనీడ్యూ నుంచి లాస్ట్ వీడియో ఇది. దీని తర్వాత మనము క్లాస్ 9th నుంచి ఎంసీక్యూస్ చూద్దాము. సో ఇది వీడియో నంబర్ 55. మనం క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేసి 3, 4, 5, 6, 7 ఇప్పుడు 8 కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఎవరికైతే ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది లేదా క్వశ్చన్స్ అర్థం అవటం మాకు కష్టం అనిపిస్తుందో ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ క్లాస్ 3 నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ సింపుల్గా ఉంటాయి, క్వశ్చన్ సింపుల్గా ఉంటుంది కాబట్టి మెల్లిగా మనకి సింపుల్ కాన్సెప్ట్స్ మీద అర్థం చేసుకోవటం అయితే తర్వాత మనం హయ్యర్ క్లాసెస్కి వచ్చినప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే, డైరెక్ట్లీ మనం 8th, 9th, 10th చేసి అమ్మో నాకు అర్థం కావట్లేదు చాలా కష్టం అనిపించినప్పుడు మనం దాన్ని చదువుదాం అని చెప్పి మనకి అనిపించదు. ఓకే, సో ఈ వీడియోస్ మీరు సరిగ్గా ఫాలో అయితే మాత్రం ఇన్ అ సీక్వెన్స్ ఇవి మీ టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి చాలా ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము, క్లాస్ 10 ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 2 నుంచి ఎంసీక్యూస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం లెసన్ 9 ద గ్రేట్ స్టోన్ ఫేజ్ 1 నుంచి చూసాము. ఇది లెసన్ 10, దిస్ ఇస్ ద పార్ట్ 2. ఫస్ట్ వన్, డీప్ లైన్స్ ఆన్ ద ఫేస్ డ్యూ టు ఏజ్ ఆర్ స్ట్రెస్ ఆర్ కాల్డ్. ఓకే, డీప్ లైన్స్ ఆన్ ద ఫేస్ డ్యూ టు ఏజ్ ఆర్ స్ట్రెస్. ఇప్పుడు నుదుటి మీద గీతలు కనిపిస్తాయి కదా, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒక 40 తర్వాత ఆ గీతల్ని ఏమంటారు? డీప్ లైన్స్ ఆన్ ద ఫేస్ డ్యూ టు ఏజ్ ఆర్ స్ట్రెస్ ఆర్ కాల్డ్ wrinkles, furrows, creases, ridges. Option 2, furrows, FURROWS. ఓకే, నుదుటి మీద ఏవైతే లైన్స్ ఫామ్ అవుతాయో ఏజ్ వల్ల స్ట్రెస్ వల్ల వాటిని మనము ఫరోస్ అని చెప్పి అంటాం. వ్రింకిల్స్ అని చెప్పి ఎందుకనట్లా, వ్రింకిల్ అన్నప్పుడు మనకి ఎత్తు పల్లం లాగా రావాలి. ఓకే, సో ఆ మొహం మీద మడతలని మనము వ్రింకిల్స్ అని చెప్పి అంటాం. మరి క్రీజెస్ అంటే ఏంటి? మనిషి ఫేస్ మీద మొహం మీద మడతలు పడితే వ్రింకిల్ అంటాము. అదే మనము మంచం మీద దుప్పటేసినప్పుడు మడతలు పడుతుంది కదా, దాన్ని మనము క్రీజెస్ అని చెప్పి అంటాం. సో ఫ్యాబ్రిక్ అయితే క్రీజెస్ అని చెప్పి వాడాలి, ఫేస్ అయితే మనము వ్రింకిల్స్ అని చెప్పి వాడాలి. ఏదన్నా దెబ్బ తగిలిన తర్వాత అది తగ్గిపోయినా సరే 6 నెలల తర్వాత మీరు ముట్టుకుని చూసినా కూడా కొంచెం ఎత్తుగా ఉంటుంది, దాన్ని మనము రిడ్జెస్ అని చెప్పి వాడతాం. ఓకే, సో డీప్ లైన్స్ ఆన్ ద ఫేస్ డ్యూ టు ఏజ్ ఆర్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ furrow or furrows. Second, a person or thing that is not well known is called not well known. వెల్ నోన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. రినౌండ్, సునీత విలియమ్స్ ఇస్ ఎ రినౌండ్ ఆస్ట్రోనాట్ అని చెప్పి చూసాం కదా, దానికి అపోజిట్ దిస్ ఇది నాట్ వెల్ నోన్. ఆబ్స్క్యూర్, పాపులర్, ఎమినెంట్, ఫేమస్. నాట్ వెల్ నోన్ అంటే ఆబ్స్క్యూర్. ఓకే, కొన్నిటికి మనకి ఆన్సర్ రాకపోయినా కూడా ఎలిమినేషన్ ద్వారా కూడా వీ కెన్ అరైవ్, చాలాసార్లు వీ కెన్ అరైవ్ ఎట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, పాపులర్ అంటే ఏంటి? వెల్ నోన్. ఎమినెంట్, వెల్ నోన్. ఫేమస్, వెల్ నోన్. సో నాట్ వెల్ నోన్ అంటే ఏం మిగిలింది మనకి? ఓన్లీ ఆబ్స్క్యూర్ మిగిలింది. OBSCURE అంటే పెద్దగా వాళ్ళ గురించి మనకి తెలీదు అని చెప్పి అర్థం. థర్డ్, హీ స్టెప్డ్ ఇన్ టు ద రూమ్ అన్అవేర్స్. తెలియకుండా ఆ గదిలోకి కాలు పెట్టాడు. హీ స్టెప్డ్ ఇన్ టు ద రూమ్ అన్అవేర్స్. ద సినోనిమ్ ఆఫ్ అన్అవేర్స్ ఇస్ కాన్షియస్లీ, నోయింగ్లీ, అన్నోయింగ్లీ, డెలిబరేట్లీ. సినోనిమ్ కావాలి, సిమిలర్ మీనింగ్. ఓకే, కాన్షియస్లీ, నోయింగ్లీ, డెలిబరేట్లీ ఈ మూడు కూడా కావాలని చెప్పి చేసినవి. అన్నోయింగ్లీ, అన్అవేర్స్ అంటే ఆప్షన్ 3 అన్నోయింగ్లీ, తెలియకుండా ఆ రూమ్లోకి అడుగుపెట్టాడు. 4, ఫార్మింగ్ వాజ్ హిస్ కస్టమరీ టాయిల్ ఎవ్రీ డే. కస్టమరీ టాయిల్ రెఫర్స్ టు ఫార్మింగ్ వాజ్ హిస్ కస్టమరీ టాయిల్. ఒక ఫార్మర్ ఉన్నారు, రోజు ఎవ్రీ డే పొలంలోకి వెళ్ళి పనిచేస్తాడు. ఓకే, అంటే అది అతను రోజు చేసే పని అనమాట. దట్ ఈస్ నిద్ర లేవటం, అన్నం తినటం, పొలంలోకి వెళ్ళి పనిచేయటం. దట్ ఈస్ హిస్ యూజువల్ వర్క్. కస్టమరీ టాయిల్ అంటే యూజువల్ వర్క్. 5, her voice took on a gentle tone while speaking to the child. Her voice took on a gentle tone while speaking to the child. చిన్న పిల్లాడితో మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆమె గొంతు కొంచెం కైండ్గా, జెంటిల్గా అయిపోతుంది. ద ఫ్రేజ్ టుక్ ఆన్ మీన్స్ ఛాలెంజ్డ్, రిజెంబుల్డ్, అజ్యూమ్డ్, ఓవర్లుక్డ్.
ఆటోమేటిక్గానే ఆ టోన్ వచ్చేస్తుంది అంటే హర్ వాయిస్ అజ్యూమ్స్ జెంటిల్ టోన్. అజ్యూమ్డ్ ఇస్ ద ఆన్సర్. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను? ఈ లాస్ట్ది టెక్స్ట్ బుక్లో మీకు ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. మార్క్ ద మీనింగ్ దట్ బెస్ట్ ఫిట్స్ ద వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ ఇన్ ద స్టోరీ అని చెప్పి. ఓకే, ఇందులో 10 ఇచ్చారు. 10లోంచి లాస్ట్ ఈస్ టుక్ ఆన్. ఓకే, అజ్యూమ్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మీకు ఈ 10లోంచి దేన్నైనా మీకు ఎంసీక్యూస్ లాగా ఎత్తి వాళ్ళు ఇవ్వచ్చు. ఓకే, అన్నిటినీ ఒకసారి చూద్దాము. గోయింగ్ డౌన్, దే ఆర్ బేసికలీ ఈ లెసన్లో వాళ్ళు సూర్యుడు గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సన్ గోయింగ్ డౌన్ అనమాట. సన్ గోయింగ్ డౌన్ అంటే ఏంటి? బికమింగ్ స్మాలర్, వీకనింగ్, సెట్టింగ్, సన్ సెట్టింగ్ అని చెప్పి అర్థం. బ్రైటనింగ్, బ్రైటనింగ్ అంటే ఈ మూడు కూడా మనకి కరెక్ట్ అని అనిపిస్తాయి, కానీ ఈ లెసన్లో ఇట్ మీన్స్ లెండింగ్ అ స్పెషల్ గ్లో. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అనిపించినా కూడా ఆన్సర్ పెట్టకండి. ఎంత హడావిడిగా ఎంత టెన్షన్లో ఉన్నా సరే 4 ఆప్షన్స్ చదవకుండా ఎప్పుడు కూడా మొదటిది చదివి టిక్ పెట్టొచ్చి తర్వాత బాధపడద్దు. ఒక్కొక్కసారి మొదటిది మనకి కరెక్ట్ అనే అనిపిస్తుంది, కానీ తర్వాత మిగతావి చదివితే ఇంకోటి దీనికంటే బెటర్గా అనిపిస్తుంది. అందుకని 4 చదివి మెల్లిగా మనం డెసిషన్ని తీసుకోవాలి. థర్డ్, స్పేషియస్ అంటే విశాలంగా, బిగ్ అండ్ వైడ్. ప్రొఫెసీ, ప్రీవియస్ వీడియోలో చూసాము, ప్రిడిక్షన్ ఫ్యూచర్ గురించి చెప్పగలగటం. మార్వెలస్, వండర్ఫుల్. ప్రొక్లెయిమ్, స్వామి నిత్యానంద ప్రొక్లెయిమ్డ్ కైలాస యాజ్ హిస్ ఓన్ కంట్రీ అని చెప్పి చూసాం కదా. ప్రొక్లెయిమ్ అంటే డిక్లేర్, అనౌన్స్డ్, టు సే సంథింగ్ వెరీ లౌడ్లీ. ఓకే, సీజ్ అంటే స్టాప్, అందుకే మనం వార్లో సీజ్ ఫైర్ అంటే స్టాప్ ద ఫైరింగ్ అని చెప్పి అర్థం. షెల్టర్, ఎక్కడ మనం ఉంటామో అది షెల్టర్ కదా, సో స్టే. గేజ్డ్ అంటే దేనన్నా మనము తీక్షణంగా చూడటం, లుకింగ్ స్టడీలీ ఆర్ స్టేర్డ్ ఎట్. టుక్ ఆన్ అంటే అజ్యూమ్డ్. ఓకే, ఇది ఒక గ్రామర్ కాన్సెప్ట్ మనకి టెక్స్ట్ బుక్లోనే ఇచ్చింది. విల్ అనేది మనం ఎక్కడ వాడాలి, బీ గోయింగ్ టు అనేది మనం ఎక్కడ వాడాలి. ఓకే, ఈ బీ అనేది మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అవి చూసుకుని దాన్ని బట్టి కరెక్ట్ ఫామ్ని వాడాలి. ఓకే, ఈ రెండింటిని మనం ఎక్కడ వాడాలి? సపోజ్ మనం ఏదన్నా అప్పటికప్పుడు ఆ మూమెంట్లో ఏదన్నా డెసిషన్ తీసుకుంటే దానికి మనము విల్ అని చెప్పి వాడాలి. ఫస్ట్ మీరు థియరీ వినండి, మనం ఎప్పుడైతే ఎంసీక్యూస్ చేస్తామో అప్పుడు మనకి క్లారిటీ వచ్చేస్తుంది. 2, మనము ఫ్యూచర్ గురించి ఏదన్నా ప్రిడిక్ట్ చేస్తుంటే, అంటే మబ్బుగా ఉంది సాయంకాలం వాన పడుతుందేమో అంటే ఐ థింక్ ఇట్ విల్ రెయిన్ అని చెప్పి వాడతామంటే వీఆర్ ప్రిడిక్టింగ్ అబౌట్ ద ఫ్యూచర్. ఓకే, లేదా మనము ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ప్రామిస్ మనం చేస్తే, నేను నీకు పెన్ కొని పెడతాను అంటే ఐ విల్ అని చెప్పి వాడతాం. ఓకే, సో ఇలా మనము విల్ అన్న దాన్ని వాడటానికి అప్పటికప్పుడు ఏదైనా డెసిషన్, మూమెంట్లో తీసుకున్న డెసిషన్, లేదా స్పాంటేనియస్గా తీసుకున్న డెసిషన్, లేదా మనం మాట్లాడుతున్నప్పుడు తీసుకున్న డెసిషన్, లేదా ఫ్యూచర్లో ఏదన్నా మనం ప్రిడిక్షన్ ఆర్ ఫ్యూచర్లో ఏదైనా జరుగుతుంది లేదా ప్రామిస్, దానికి మనము విల్ అని చెప్పి వాడతాం. అదే బీ గోయింగ్ టు అనేది ఫ్యూచర్లో ఏదన్నా మనము పక్కా ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉన్నాము ఆ యాక్షన్ ఆర్ యాక్టివిటీ, దానికి మనము బీ గోయింగ్ టు అని చెప్పి వాడతాం. ఓకే, ఈ ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేసుకుంటూ పోతున్నప్పుడు దీని క్లారిటీ మీకు వస్తుంది. 7, ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్, ఐ డాష్ ఆన్ ఎ ప్రాజెక్ట్. ఓకే, ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్, ఈరోజు ఈవినింగ్ నేను ఫ్రీగా లేను అంటే తనకి ఆల్రెడీ సాయంకాలం ఏదో ప్రాజెక్ట్ ఉంది, తను ఏదో ప్లాన్ చేసుకుని ఉంది, ప్లాన్డ్ యాక్టివిటీ ఆల్రెడీ ఉంది సాయంకాలం కోసం. అందుకని బీ గోయింగ్ టు అన్న దాని కరెక్ట్ ఫామ్ ఇక్కడ రావాలి. ఐఎమ్ నాట్ ఫ్రీ దిస్ ఈవినింగ్, ఐ యామ్ వర్కింగ్ ఆన్ అ ప్రాజెక్ట్. ఓకే, హ్యావ్ యూ డిసైడెడ్ వేర్ యుల్ గో ఫర్ యువర్ హైయర్ సెకండరీ, 11th 12thకి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. హ్యావ్ యూ డిసైడెడ్ వేర్ యూ విల్ గో ఫర్ యువర్ హైయర్ సెకండరీ. ఎస్ ఐ హ్యావ్ అంటే ఫ్యూచర్లో ఏం చేయాలి అన్నది ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంది. సో మనము బీ గోయింగ్ టుకి మనము కరెక్ట్ ఫామ్ని ఇక్కడ వాడాలి. ఎస్ ఐ హ్యావ్, ఐ యామ్ గోయింగ్ టు ద కేంద్రీయ విద్యాలయ. 9, డోంట్ వరీ అబౌట్ ద డాగ్, ఇట్ డాష్ యూ. కుక్క గురించి భయపడద్దు,
అది మిమ్మల్ని కరవదు అని చెప్పి మనము వాళ్ళకి ఫ్యూచర్లో అది మిమ్మల్ని కరవదు అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం లేదా అష్యూరెన్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనకి విల్ అన్నది రావాలి. ఓకే, డోంట్ వరీ అబౌట్ ద డాగ్, ఇట్ విల్ నాట్ hurt you. Will not అంటే ఏంటి? won't. Don't worry about the dog, it won't hurt you. 10. The weatherman has predicted that it dash in Raniket tonight. Prediction అనగానే will అనేది గుర్తుపెట్టుకోవాలి. The weatherman has predicted that it will snow in Raniket tonight. Swapna can't go out this evening. Her father dashed to see her. ఓకే, స్వప్న ఈరోజు సాయంకాలం బయటికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూచర్లో ఒక ప్లాన్డ్ యాక్టివిటీ ఉంది. సో హర్ ఫాదర్ ఈస్ కమింగ్ టు సీ హర్. ఇలా విచ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అని చెప్పి మీకు 5 సెంటెన్సెస్ ఇచ్చారు. వీటి మీదే నేను మీకు ఇప్పుడు ఈ ప్రీవియస్ ఎంసీక్యూస్ అన్నీ ఇచ్చా. ఓకే, 12. Why are you turning on the radio? I dash to the news. ఓకే, ఇది మీకు అక్టోబర్ 2024లో మాక్ టెస్ట్లో కూడా అడిగారు ఈ క్వశ్చన్. వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద రేడియో? డాష్ టు ద ఐ డాష్ టు ద న్యూస్. నువ్వు రేడియో ఎందుకు ఆన్ చేస్తున్నావు అంటే ఎవరు రేడియో ఆన్ చేస్తున్నారు. ఎందుకు రేడియో ఆన్ చేస్తున్నారు? చేతులు ఊరుకోక కాదు కదా, వాళ్ళు ఏదో చేద్దామని అనుకుని ఆ రేడియోని ఆన్ చేస్తున్నారు. అంటే న్యూస్ విందామని ఆన్ చేస్తున్నా అంటే ఆల్రెడీ అతను ప్లాన్ చేసుకున్నాడు ఎందుకు ఆన్ చేస్తున్నాడు. సో ఐ యామ్ going to listen to the news is the answer. Oh, I can't buy this book. I have no money. ఈ పుస్తకం కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. Don't worry, I dash you some. నేను నీకు ఇస్తాను అని చెప్పి అంటున్నారు. ఓకే, అంటే దిస్ ఈజ్ అ ప్రామిస్. ప్రామిస్ అన్నప్పుడు మనము విల్ వాడాలి. ఐ విల్ లెండ్ యూ సమ్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో చూస్తే పేజ్ నెంబర్ 135లో మొత్తం ఎక్సర్సైజ్ ఉంది. ఇది చేసాం. ఇప్పుడు మనము ఎంసీక్యూ లాగా డోంట్ వరీ ఐ విల్ లెండ్ యూ సమ్ అనేది కూడా ఎంసీక్యూ లాగా చేశాను. సో మిగతావి మనము ఊరికే కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది మనం చూసుకుందాం. ఓకే, లుక్ ఎట్ దోస్ డార్క్ క్లౌడ్స్. ఐ థింక్ ఇట్ డాష్ రెయిన్. ఓకే, సో మనం డార్క్ క్లౌడ్స్ చూసి మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం. ప్రిడిక్ట్ చేస్తున్నాం అంటే విల్ అని చెప్పి వాడాలి. ఐ థింక్ ఇట్ విల్ రెయిన్. వాట్ షల్ వి హ్యావ్ ఫర్ డిన్నర్? రాత్రికి భోజనం ఏం చేద్దాం? ఐ కాంట్ డిసైడ్. మేకప్ యువర్ మైండ్. ఆల్ రైట్ దెన్ వి డాష్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్. ఓకే, ముందు నుంచి ప్లాన్ చేసి లేదు, ఇప్పటికిప్పుడు మాట్లాడుకుంటున్నారు రాత్రికి మనం ఏం తిందాము అని. ఓకే, స్పాంటేనియస్గా అప్పటికప్పుడు అంటే విల్ అని చెప్పి వాడాలి. ఓకే, వి విల్ హ్యావ్ ఫ్రైడ్ రైస్ అండ్ డ్రై బీన్స్. వై ఆర్ యూ ఫిల్లింగ్ ద కెటిల్ విత్ వాటర్? కెటిల్లో నీళ్ళు ఎందుకు నింపుతున్నావు? ఓకే, ఎవరైనా కెటిల్లో ఎందుకు నీళ్లు నింపుతారు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు ఎందుకు కెటిల్లో నీళ్లు నింపుతున్నారని. సో ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఓకే, ఐ యామ్ గోయింగ్ టు మేక్ కాఫీ. వీ నీడ్ సమ్ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆల్ రైట్, ఐ డాష్ టు ద బేకరీ అండ్ గెట్ సమ్. ఓకే, కొంచెం బ్రెడ్ అండ్ బటర్ కావాలి బ్రేక్ఫాస్ట్ కోసం అంటే అప్పటికప్పుడు ఓకే నేను వెళ్తాను అని చెప్పి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా చెప్తున్నాడు అంటే ఆ డెసిషన్ అప్పటికప్పుడు తీసుకుందంటే విల్ అని చెప్పి వాడాలి. ఐ విల్ గో టు ద బేకరీ అండ్ గెట్ సమ్. బిఫోర్ హీ గోస్ అవుట్ రవి టాక్స్ టు హిస్ ఫాదర్. షాప్కి వెళ్లే ముందు వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు. ఐ డాష్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. డూ యూ వాంట్ ఎనీథింగ్? ఐ డాష్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బేకరీ? ఓకే, బ్రెడ్ అండ్ బటర్ కొనటానికి దుకాణానికి వెళ్తున్నాడు అంటే ఆల్రెడీ ఎందుకు వెళ్తున్నాడు అన్నది అతనికి ప్లాన్. ఓకే, సో ఐ యామ్ గోయింగ్ టు గెట్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. డూ యూ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద బేకరీ? ఎస్, ఐ వాంట్ సమ్ సాల్ట్ బిస్కెట్స్. ఫైన్, ఐ డాష్ యూ ఎ ప్యాకెట్ అంటే ప్రామిస్ చేస్తున్నాడు అనమాట, నేను నీకోసం ఇది తీసుకొస్తాను అని. ప్రామిస్ అంటే విల్. ఐ విల్ గెట్ యూ ఎ ప్యాకెట్. Next, the word hospitably in this context అక్కర్లేదు. The word hospitably means rudely, gently, harshly, strictly. Hospitality అంటే కూడా వెల్కమింగ్, కైండ్, జెంట్లీ. ఓకే, అలాంటి మీనింగ్ వస్తుంది. హాస్పిటబ్లీ అన్నప్పుడు జెంట్లీ అన్న మీనింగ్ వస్తుంది.
16. His actions have always been in harmony with his words. అతని మాటలు చేతలు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయి. His actions have always been in harmony with his words. Actions, words రెండు మ్యాచ్ అవుతాయి, ఒకేలాగా ఉంటాయి. ఓకే, సో బీన్ ఇన్ హార్మనీ విత్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మీన్స్ opposed, contradicted, corresponded, disagreed. His actions have always corresponded, match అయ్యాయి అని చెప్పి అర్థం. ఓకే, హిస్ యాక్షన్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ హార్మనీ విత్ హిస్ వర్డ్స్ అంటే హిస్ యాక్షన్స్ హ్యావ్ ఆల్వేస్ కరెస్పాండెడ్ విత్ హిస్ వర్డ్స్. కరెస్పాండెడ్, CORRES PONDED, కరెస్పాండెడ్. 17. The synonym of custom is టెక్స్ట్ బుక్లో హ్యాబిట్ అని చెప్పి ఇచ్చారు. ఓకే, కస్టమ్ అంటే మనం ఎప్పుడు ట్రెడిషన్స్ చాలా జనరేషన్స్ నుంచి మనం ఏవైతే ఫాలో అవుతున్నామో అవి మన కస్టమ్స్. ఓకే, సో అది మనం ఏది ఎలా చేయాలో అలానే చేసుకుంటూ పోతాం కదా. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ హ్యాబిట్ అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటారు. దిస్ ఇస్ ద సినానిమ్ గివెన్ ఇన్ ద టెక్స్ట్. 18. The bride's attire harmonized with the groom's outfit. Okay, the bride's attire harmonized with the groom's outfit. The phrase harmonized with means, okay, పెళ్లి కూతురి డ్రెస్ పెళ్లి కొడుకు డ్రెస్ మ్యాచ్ అయింది. ఓకే, ద ఫ్రేజ్ హార్మనైజ్డ్ విత్ అన్నప్పుడు ఆప్షన్ 3 కరెస్పాండెడ్ విత్. ద సినానిమ్ ఆఫ్ సేజ్ ఇస్ సేజ్ అంటే రిషి. ఓకే, సో ఆప్షన్ 2, ఇట్ కెనాట్ బి ఎ ఫూల్, ఇట్ కెనాట్ బి ఎ వారియర్, ఇట్ కెనాట్ బి ఎ ట్రిక్స్టర్, వైజ్ మ్యాన్ ఇస్ ద ఆన్సర్. 20. The smoke spread all around. ఓకే, అన్ని చోట్ల వైపుకి వెళ్ళిపోయింది. ఓకే, the word that means spread all around. The smoke spread all around. జనరల్లీ ఇది మనం గ్యాసెస్కి వాడతాం ఈ వర్డ్ని. Gathered, diffused, restricted, condensed. Spread all around అంటే diffused, DIFFUSED, diffused. 21. Which word contains the, ఇదేం సౌండ్ ఇది కాన్సనెంట్ సౌండ్ ఫ. ఓకే, సో దీని మీద షార్ట్గా అసలు ఇది ఏంటన్నది ఒకసారి చూద్దాము. ఒకసారి మీరు నాతో పాటు ఫ అని చెప్పి పలకాలి. ఓకే, సే ఫ. ఫ అన్నప్పుడు ఏమైంది, మనకి మన పైన పళ్ళు, మన కింద పెదం, ఈ రెండు కలిసి మన నోరుని మనం కొంచెం కవర్ చేసి గాలిని ఫోర్స్తో బయటికి మనం పంపించినప్పుడు మనకి ఈ సౌండ్ వస్తుంది. ట్రై ఇట్ ఇఫ్ యూ వాంట్. అప్పర్ టీత్, లోవర్ లిప్, కొంచెం మన నోరు తెరవకుండా కవర్ చేసి గాలిని ఫోర్స్తో బయటికి తోయాలి. ఫ. ఓకే, సో ఇన్ దిస్ ప్రాసెస్ ఈ మొత్తం మనం చేస్తున్నప్పుడు మన పళ్ళకి మన లోవర్ లిప్కి మధ్యలో మనకి ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది. ఓకే, గాలిని మనం ఫ్రీగా బయటికి వదలట్లా, అది ఆపుతోంది కాబట్టి గాలి ఈ రెండిటిని రాసుకుంటూ గాలికి బయటికి వస్తుంది. సో ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఈ సౌండ్ని మనము ఫ్రికటివ్స్ అని చెప్పి అంటాం. ఓకే, ఈ ఫ సౌండ్ని మనం ప్రొనౌన్స్ చేసేప్పుడు మన వోకల్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఇవి కదలవు, వైబ్రేట్ చెయ్యవు. అందుకని దీన్ని మనము వాయిస్లెస్ సౌండ్ అని కూడా అంటాం. ఓకే, మన లోవర్ లిప్, లిప్ అంటే లాబియో, టీత్ అంటే డెంటల్. ఓకే, సో ఫ అన్న సౌండ్కి మనము ఇవి రెండు వాడుతున్నాం కాబట్టి దీనిని మనము లాబియో డెంటల్ అని కూడా అనొచ్చు. సో ఫ అనే సౌండ్ ఇట్ ఈస్ అ వాయిస్లెస్ లాబియో డెంటల్ ఫ్రికటివ్. ఓకే, ఈ ఫ అన్న సౌండ్ ఒక్కొక్కసారి మనకి వర్డ్ యొక్క స్టార్టింగ్లో వస్తుంది. ఫ్యాన్, ఫిష్, ఫైవ్. ఓకే, కొన్ని వర్డ్స్కి మనకి మధ్యలో వస్తుంది, లైక్ కాఫీ, సోఫా, ఆఫర్, ఆఫీస్. కొన్ని వర్డ్స్కి మనకి వర్డ్లో ఎండ్లో వస్తుంది, లీఫ్, లైఫ్, చీఫ్,
పఫ్. ఓకే, కొన్ని వర్డ్స్లో అసలు మనకి ఈ ఎఫ్ అన్న అక్షరమే కనిపించదు, అయినా కూడా మనకి ఫ అన్న సౌండ్ వినిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం? ఫోన్. లేదా పిహెచ్ఓ టీఓని మనం ఏమని ప్రొనౌన్స్ చేస్తాం? ఫోటో. ఆర్ ఈఎల్ఈ పిహెచ్ఏఎన్టి, ఈ పిహెచ్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నాం? ఎలిఫాంట్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఓకే, సో కొన్ని వర్డ్స్లో మనము పిహెచ్ని కూడా మనము ఫ అన్న సౌండ్ని ఇచ్చి ప్రొనౌన్స్ చేస్తున్నాం. అలానే సపోజ్ నేను సిఓయుజిహెచ్, ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? ఇది మనము కాఫ్, ఈ జిహెచ్ బదులు ఎఫ్ అని చెప్పి ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఆర్ ఈఎన్ఓయుజిహెచ్, ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? ఇనఫ్. ఆర్ LAUGH, ఇది ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? లాఫ్. ఓకే, సో కొన్ని చోట్ల మనకి ఎఫ్ కనిపిస్తుంది, కొన్ని చోట్ల జిహెచ్ కనిపిస్తుంది, కొన్ని చోట్ల పిహెచ్ కనిపిస్తుంది. ఆ వర్డ్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అన్నది మీకు తెలియకపోతే అది ఎఫ్ సౌండ్ అన్నది మనకి తెలియదు. కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి టెక్స్ట్ బుక్లోంచి ఇస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఎక్సర్సైజ్లో ఇచ్చిన వర్డ్స్ని మీరు ప్రొనౌన్స్ చేయడం అలవాటు చేసుకుంటే, నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే ఈ ఫోనెటిక్ సౌండ్స్ క్వశ్చన్స్ కూడా మనం కరెక్ట్గానే ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్, క్వశ్చన్ నెంబర్ 21, విచ్ వర్డ్ కంటైన్స్ ద ఫస్ట్ సౌండ్? ఈ నాలుగిట్లో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ సౌండ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఫిలిప్ అంటున్నాం మనం, ఇక్కడ పిహెచ్ అని ఉంది కానీ ఫిలిప్ అంటున్నాం. ఓకే, అలానే ఇక్కడ మనం ఏమంటున్నాం? రఫ్ అని చెప్పి అంటున్నాం. సో 1, 2 రెండిట్లో ఉందంటే బోత్ 1 and 2 ఈజ్ యువర్ ఆన్సర్. 22, what is the sound of GH in the word LAUGH? Laugh. Okay, what is the sound of GH in the word this annappudu? The sound of GH is F. How is the GH pronounced in the word TOUGH? Okay, GH ni ee word lo ela pronounce chestam? How is the GH pronounced in the word TOU? Tough. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇలా మీకు ఎలా అయినా మీకు తిప్పి తిప్పి ఇస్తారు. ఓకే, నౌ టెక్స్ట్, ఈ ఫస్ట్ సౌండ్ గురించి మీ టెక్స్ట్లో ఇచ్చారు. ఇది స్పీకింగ్ అండ్ రైటింగ్ కింద. ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హ్యాస్ ద ఫ యాజ్ సౌండ్ ఫ యాజ్ ఇన్ ఫీల్. ఫీల్ ఎలా ఉందో అలా. ఓకే, 1 second, జస్ట్ మేక్ ఇట్ థిన్నర్, రెడ్. ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ హ్యావ్ ఇట్ ఇనిషియలీ, ఫస్ట్ సౌండ్ సెంటెన్స్ స్టార్టింగ్లో ఉంది. Those on the right have it finally. Okay, అంటే ఇక్కడ స్టార్టింగ్లో ఉంది ఫ్లెయిల్, లైఫ్. ఓకే, ఫిలిప్, పఫ్. ఫ్లోడ్, డెఫ్. ఫ్యాక్ట్, టఫ్. ఫెయిల్, లాఫ్. ఫాస్ట్, స్టిఫ్. Underline the letter or letters representing the fur in each of the following words. Okay, file, cough, photograph, affront, slough, defense, stuff, philosophy, faint, afford, tough, sophistry, lift, enough, aloof. Question number 24. Imagine you are a writer. Okay, you have come to your native village for holidays and you meet Modi there. హాలిడేస్ అని చెప్పి విలేజ్కి వెళ్తే అక్కడ మోడీ కనిపించాడు. సో మనం వెనక్కి వెళ్ళిన తర్వాత ఎంత ఎక్సైటెడ్గా ఆ ఇన్సిడెంట్ మొత్తం మనం చెప్తాం. ఓకే, సో ఇమాజిన్ దట్ యు ఆర్ ఎ రైటర్, యూ హ్యావ్ కమ్ టు యువర్ నేటివ్ విలేజ్ ఫర్ హాలిడేస్ అండ్ యూ మీట్ మోడీ దేర్. In which narrative perspective should the writer narrate the incident of meeting Modi? నేను కలిసా కదా, నేను 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 అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ ఫస్ట్ పర్సన్ నరేటివ్. I met Modi, I saw Modi, I shook hands with him అని చెప్పి చెప్తాం. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ పర్సన్ నరేటివ్. 25. When the narrator focuses on the thoughts and feelings of only one character, the point of view is called. Okay, ఈ క్వశ్చన్స్ నేను ఎక్కడి నుంచి ఫ్రేమ్ చేశాను, మీరు తెలుగు అకాడమీ పుస్తకం
ఓపెన్ చేస్తే డిస్కోర్సెస్లో స్టోరీ అన్నది ఉంది. ఓకే, ఆ స్టోరీ గురించి మీరు చదివితే ఆ వాళ్ళు ఇచ్చిన దాంట్లోంచి ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో వెన్ ద నరేటివ్ ఫోకసెస్ ఆన్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఓన్లీ వన్ క్యారెక్టర్. ఇప్పుడు మనం ఏం స్టోరీ చూసాం లాస్ట్ వీడియోలో? హెయిర్ అండ్ ద టార్టిస్ గురించి చూసాం కదా. సపోజ్ మనము ఈ హెయిర్ అండ్ ద టార్టిస్ స్టోరీ గురించి మనం ఈ టార్టిస్ నేను అని చెప్పి అనుకుందాం. ఓకే, సో నేను నా స్టోరీని చెప్తున్నా. ఆ రోజు ఏం జరిగింది, అసలు నాకు ఆ హెయిర్కి మధ్యలో ఏంటి పోట్లాట అని ఆ రోజు నేనును ఆ కుందేలు అని చెప్పి నేను మాట్లాడుతున్నప్పుడు ఐ అని చెప్పి మాట్లాడుతుంటే అది ఫస్ట్ పర్సన్ నరేటివ్ అవుతుంది. ఓకే, అలానే ఎవరైతే రైటర్ ఈ హెయిర్ అండ్ ద టార్టిస్ గురించి రాస్తారో హెయిర్ గురించి, హెయిర్ ఫీలింగ్స్ గురించి, థాట్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా ఓన్లీ టార్టిస్ గురించి కాన్సన్ట్రేషన్ ఇచ్చి మాట్లాడితే ఫోకసింగ్ ఆన్ ద థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఓన్లీ వన్ క్యారెక్టర్ అంటే ద పాయింట్ ఆఫ్ వ్యూ ఈస్ కాల్డ్ థర్డ్ పర్సన్ లిమిటెడ్. అంటే అన్ని క్యారెక్టర్స్ గురించి కాకుండా ఏదో ఒక క్యారెక్టర్ గురించి ఎక్కువ మాట్లాడతారు. ఓకే, అదే ఎవరైతే అన్ని క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారో అప్పుడు ఆ నెరేటివ్ థర్డ్ పర్సన్ ఆమ్నిసెంట్ అని చెప్పి అంటాం. 26. Which narrative style allows the narrator to know the thoughts and feelings of all characters in a story? Okay, up to option 3, third person omniscient. What is the meaning of omniscient? One who knows all. అన్నీ తెలిసిన వాళ్ళని ఆమ్నిసియంట్. జనరల్లీ మనం గాడ్ని ఆమ్నిసియంట్, దేవుణ్ణి ఆమ్నిసియంట్, ఎందుకంటే ఆయనకి తెలుసు ఎక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది అని. సో గాడ్ని మనము ఆమ్నిసియంట్ అని చెప్పి అంటాము. స్టోరీ రైటింగ్లో నరేటర్ ఆయన కదా స్టోరీ రాసేది. సో హీ నోస్ ఏ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి అందరి గురించి అన్నీ తెలుసు ఆ క్యారెక్టర్ గురించి, కాబట్టి దాన్ని మనము థర్డ్ పర్సన్ ఆమ్నిసియంట్ అని చెప్పి వాడతాం. 27. When the narrator knows everything about the characters and events, it is option 3, third person omniscient. 28. The underlying messages or ideas that a story conveys. ఒక స్టోరీలోని మెసేజ్ లేదా ఒక స్టోరీలోని ఐడియా దాని గురించి what is it called? Plot, setting, characters, theme. The underlying messages or ideas that a story conveys is called the theme of that story. This is the last part of this lesson. Put each of the following in the correct order to construct sentences. Okay, jumbled sentences ఇవి. వీటిని మనని కరెక్ట్గా రాయమన్నారు. దీంట్లోంచి ఎత్తి మనకి ఎంసీక్యూస్ లాగా ఇస్తారు. ఓకే, సో ఫస్ట్ వన్, రెసిడెంట్ ఆఫ్ నోయిడా నియర్ ఢిల్లీ is visually impaired, జాన్ అబ్రహాం. ఓకే, సో క్యాపిటల్ లెటర్ ఎక్కడుందా అని చెప్పి ఫస్ట్ వెతుక్కోండి. అదే మన స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్. జాన్ అబ్రహాం. ఓకే, కామా వచ్చింది. సో ఇతన్ని మనం డిస్క్రైబ్ చేయాలి. రెసిడెంట్ ఆఫ్ నోయిడా నియర్ ఢిల్లీ, కామా, is visually impaired. John Abraham, a resident of Noida near Delhi, is visually impaired. Okay, now కామా వచ్చింది కాబట్టి ఇది మనకి ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్లో వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ వన్, కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ ఇన్ఫ్యూజెస్ డిసిప్లిన్ అమాంగ్ ద పార్టిసిపెంట్స్ ఇట్ ప్రొవైడ్స్. క్యాపిటల్ లెటర్ వచ్చింది కదా, కళ్ళు మూసుకుని వన్ పెట్టేయటమే. ఇట్ ప్రొవైడ్స్ తర్వాత ఇట్ ప్రొవైడ్స్ కాన్ఫిడెన్స్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ and infuses discipline among the participants. He has helped the brain behind the World Cup cricket, the disabled, to the dream. Capital letter, the brain behind the World Cup cricket. Itanu evaru? The disabled, the brain behind the World Cup cricket. Idi itanu gurinchi maatladutunnam. He has helped whom? The disabled to dream. To the blind school in Delhi, it was a chance visit that changed his life. Capital letter, it was a chance visit to అని చెప్పి వస్తుంది. ఓకే, ఇక్కడ టు ఉంది. It was a chance visit to the blind school in Delhi that changed his life. Sport is a powerful tool, the disabled. He believes that for rehabilitation of the disabled.
capital letter. He believes that, what does he believe? He believes that sport is a powerful tool for rehabilitation of the disabled. Okay. Thank you for watching this video.